హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మేమైతే ఈరోజు ఒక రెసిపీ చేద్దామని అనుకున్నాము, కానీ అది ఏమైందో మీరే చూడండి. లాస్ట్కి దానికి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి. సో దానికైతే మేము ముందుగా పాలన్నది మరగబెట్టుకున్నాము. అది బాయిల్ అయ్యాక నెక్స్ట్ అనేది బ్రెడ్ తీసుకున్నాము. బ్రెడ్ అన్నది స్లైసెస్ అన్నీ తీసుకొని మొత్తం ప్యాకెట్ అంతా యూస్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకో 4-5 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది కదా అని చెప్పి, అలా మా ఇంట్లో కూడా ఒక 5-6 మెంబర్స్ ఉన్నారులే అని చెప్పి, తింటారు కదా స్వీట్ అని చెప్పి అనుకున్నాము. సో మొత్తం దానికి ఒకదానికి 12 పీసెస్ అన్నది వచ్చింది. సో ఒక్కొక్క దాన్ని 4 పార్ట్స్ అన్నది చేసుకున్నాం అనమాట. 4 పార్ట్స్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మీరు ఒక్కటానికి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఎందుకంటే ఆ పీసెస్కి నెయ్యి అబ్జర్వ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఎక్కువ నెయ్యి కన్జ్యూమ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మేము ఒకటానికి ఒకటి వేసుకోండి మీరు. సో అది బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దాన్ని వేరే దానిలోకి తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ సేమ్ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేయండి అనమాట. మళ్ళీ సేమ్ ఇలా ఫ్రై అయ్యాక మొత్తం అన్నీ కూడా ఒక దానిలో తీసుకోండి. ఒక దానిలో తీసుకున్నాక మాకైతే కొన్ని మాడిపోయాయి. సో మేము అవి తీసేసాము. సో మీరు అలా చేయొద్దు, ఎందుకంటే హీట్ తగ్గించుకొని చేసుకోండి. సో అది అయ్యాక నెక్స్ట్ మేము అన్నది డ్రై ఫ్రూట్స్ అన్నది ఫ్రై చేసుకున్నాం అనమాట. దీనికి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాము. సో దానికి మీకు ఇంకా కావాలంటే కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు. మాకంత కిస్మిస్ ఇష్టం ఉండదని చెప్పి మేము అది స్కిప్ చేసాము. మేము ఓన్లీ కాజు అండ్ బాదం అనేది ఫ్రై చేసుకున్నాం అనమాట. సో అది ఫ్రై అయ్యాక అవి తీసేసి అదే ప్యాన్లో మళ్ళీ 12 పీసెస్ కాబట్టి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాము. 2 కప్స్ వాటర్కి 2 కప్స్ షుగర్ అనేది యాడ్ చేసాము. అది జస్ట్ మెల్ట్ అయితే చాలు, పాకం ఏం రానవసరం లేదు. పాకం అయితే గట్టిగా అయిపోతుంది, సో బాగోదు. సో అది అన్నది కరిగిపోయాక నెక్స్ట్ ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ బాగా మిక్స్ చేయొద్దు. ఇక్కడ ఎక్కువ మిక్స్ చేసి మేము పేస్ట్ చేయడం వల్ల అది పీసెస్గా లేక మాకన్నది అది పేస్ట్లా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో మిల్క్ యాడ్ చేసాక యాడ్ చేసుకోవచ్చు అనమాట. మేము 12 పీసెస్కి 1.5 కప్ మిల్క్ అన్నది యాడ్ చేసాము. ఆ 1.5 మిల్క్ అన్నది కూడా మొత్తం అంతా కూడా కరిగిపోయాక మీరు ఇంకా ఆపేయచ్చు. ఇంకా అయిపోయినట్టే. ఫైనల్లీ అందరూ అయితే తిన్నారు, బాగుంది, కంప్లీట్ అయిపోయింది. మీకు ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. బై.